పక్షము అంటే హాఫ్ అంటే సగం అని, వాతము అంటే పెరాలసిస్ అంటే వీక్నెస్ అని. సో యూజువల్గా మన నానుడిలో పక్షవాతం అంటే బాడీలో ఒకవైపు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వీక్నెస్ రావడాన్ని మనం యూజువల్గా పక్షవాతం అంటాం. కాకపోతే పక్షవాతం అనేది ఎందువల్ల వస్తుంది అంటే మెదడుకి సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డగడటం వల్ల కానీ, అంటే దీన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము, లేదా రక్తనాళాలు చిట్టడం వల్ల కానీ, అంటే దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అని అంటాం. ఇటువంటి లక్షణాల సమూహాన్ని మనం పక్షవాతం అంటాం. ఏ ఏరియాలో బ్రెయిన్ ఇన్వాల్వ్ అయింది దాన్ని బట్టి దానికి లక్షణాలు ఉంటాయి. కొంతమందికి ఓన్లీ మనం మాట్లాడే ఏరియాలో కనుక రక్తం బ్లాక్ అయితే వాళ్ళకి మాట్లాడడం రాకపోవడము, లేదా కొంతమందికి చేయి కాలు వీక్నెస్ ఉన్న ఏరియాలో కనుక వీక్నెస్ వస్తే చేయి కాలు పని చేయకపోవడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే రక్తనాళాలు బేసిక్ గా 2 రకాలుగా చెప్పుకున్నాం, ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది 85%, అంటే మనం 100 మంది పక్షవాతం పేషెంట్ తీసుకుంటే 85% మందికి ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది ఉంటుంది, 15% వరకు హెమరేజిక్ స్ట్రోక్ అనేది ఉంటుంది. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది యూజువల్గా మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్. అంటే కొంతమందికి మేల్స్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని రేసెస్లో పక్షవాతం అనేది ఎక్కువ వస్తుంది. ఇది మనం జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చేది, ఇది మనం మాడిఫై చేయలేము. అట్లా కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చేంజ్ చేసుకోగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? హైపర్ టెన్షన్ ఒకటి, అంటే బీపీ, ఎక్కువ బీపీ ఉండడము, డయాబెటీస్ అంటే షుగరు, తర్వాత హై కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం. సో ఇటువంటి కనుక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి పక్షవాతం మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ పక్షవాతంలో హెమరేజిక్ స్ట్రోక్ ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్? హెమరేజిక్ స్ట్రోక్ వచ్చేసి మళ్ళీ హైపర్ టెన్షన్ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్, ఆల్కహాలిజం అనేది ఒకటి రిస్క్ ఫ్యాక్టర్. కొంతమందికి ఎక్కువ హెడ్ ఇంజరీస్ వల్ల కూడా ఒక్కొక్కసారి బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయ్యి దాంట్లో కూడా పక్షవాతం రావచ్చు. అయితే ఇది SDH కానీ SAH కానీ అంటాము. అంటే రక్తనాళాలు చిట్లినందువల్ల రాకుండా బయట ఉండే రక్తనాళాల్లో దెబ్బ తగిలినందువల్ల రావచ్చు, లేదా రక్తనాళాల్లో బుడిపెల్లాగా ఉంటాయి, ఎన్యూరిజమ్స్ అంటారు. ఇవి రప్చర్ అయినందువల్ల కూడా మనకి లోపల బ్లీడింగ్ అయ్యి కొంతమందికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. సో హెమరేజిక్ స్ట్రోక్స్ లో మళ్ళీ పారెన్కైమల్ బ్లీడ్స్ ఉంటాయి, SAH, SDH అని ఇన్ని రకాలు ఉంటాయి. ఏ ఏజ్ వాళ్ళలో ఈ పక్షవాతం వస్తుంది? యూజువల్ గా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు యూజువల్ గా మనకి మధ్య వయసు నుంచి 40 ఏళ్ళ నుంచి 60-70 ఏళ్ల వరకు ఉండే వాళ్ళలో ఈ పక్షవాతం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ కొంతమందికి చిన్నపిల్లల్లో కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిల్లో ఎందువల్ల వస్తుంది చిన్నపిల్లల్లో అంటే, ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో ఆల్రెడీ మనకు కొన్ని జీన్స్ ఉంటాయి, ఆ జీన్స్ కనుక వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఎక్కువ తొందరగా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. సెకండ్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి హార్ట్ హోల్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే హార్ట్ రిథమ్స్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల కానీ, కొంతమంది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. సో ఇటువంటి డిసీజ్ ఉన్న వాళ్ళలో యంగ్ ఏజ్ లో కూడా, అంటే బిలో 40 years లో కూడా పక్షవాతం వచ్చే అవకాశం. కొంతమందికి రక్తం తొందరగా చిక్కబడే డిసీజెస్ కొన్ని ఉంటాయి, లైక్ ప్రోటీన్ CS డెఫిషియన్సీలు, సో లేదా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ, లేదా డెఫిషియన్సీస్ వల్ల కానీ, లేదా వాటిలో ఎక్కువ అబ్నార్మాలిటీస్ వల్ల కానీ, రక్తం తొందరగా గడ్డగట్టడం కానీ, లేదా తొందరగా పల్చగా అయిపోవడం వల్ల కానీ, బ్లీడింగ్ కానీ, ఇన్ఫాక్ట్స్ కానీ, బ్రెయిన్ లోపల ఇన్ఫాక్ట్స్ కానీ అయ్యి సో వీళ్ళలో కూడా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పక్షవాతం అనేది ఏ ఏజ్ లో అయినా రావచ్చు. పెద్ద ఏజ్ లో కనుక పక్షవాతం వచ్చిందంటే యూజువల్ గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో పక్షవాతం వస్తే ఎట్లా మనం కనుక్కోవాలా? సో దీనికి బి ఫాస్ట్ అని ఒక నిమోనిక్ ఒకటి డెవలప్ చేశారు. అంటే బి అంటే బ్యాలెన్స్ అబ్నార్మాలిటీస్, ఈ అంటే ఐ అబ్నార్మాలిటీస్, ఎఫ్ అంటే ఫేషియల్ అబ్నార్మాలిటీస్, ఏ అంటే ఆర్మ్ అబ్నార్మాలిటీస్, ఎస్ అంటే స్పీచ్ అబ్నార్మాలిటీస్, టీ అంటే టీ ఫర్ టైం. అంటే పేషెంట్కి ఎప్పుడైనా సడన్ గా అంటే విత్ ఇన్ సెకండ్స్ లో కనుక నడవడం ఇబ్బంది రావడం, బ్యాలెన్స్ అబ్నార్మాలిటీ, నడవడం ఇబ్బంది రావడం, నడుస్తూ పడిపోవడం జరిగినా కానీ, దట్ ఈస్ ఫర్ బి. ఈ అంటే ఐ అబ్నార్మాలిటీస్, సడన్ గా కన్ను కనిపించుకుని ఉండడం, లేదా సడన్ గా రెండుగా కనపడము. సో ఇటువంటి లక్షణాలు. సో దానికి ఐకి సంబంధించిన అంటే ఐకి సంబంధించిన లక్షణాలు. దెన్ ఫేస్ అంటే ఫేషియల్ అసిమెట్రీ. పేషెంట్ మనం నవ్వమన్నప్పుడు మూతి వంకరపోవడము, లేదా కన్ను మూతపడకపోవడము. సో ఇటువంటి లక్షణాలు ఫేస్ లో కనుక వస్తే సడన్ గా, సో ఇది ఎఫ్. ఏ అంటే ఆర్మ్ డ్రిఫ్ట్, అంటే చేయి కనుక పేషెంట్ నడుస్తూ చేతులు కనుక చాపినప్పుడు చేతులు పడిపోవడము, లేదా నడవలేకపోవడము, కాలు లేవలేకపోవడం, ఇటువంటి లక్షణాలు ఆర్మ్ అబ్నార్మాలిటీస్. అట్లాగే ఎస్ అంటే స్పీచ్ అబ్నార్మాలిటీస్, మాట తడబడడం కానీ, ఒక మాట బదులు ఇంకొక మాట మాట్లాడడం కానీ, అసలు మాటలే మాట్లాడకపోవడం కానీ. సో ఇటువంటివి కనుక లక్షణాలు ఏదైనా సడన్గా విత్ ఇన్ సెకండ్స్లో కనుక ఎవరికైనా వస్తే దీన్ని మనం పక్షవాతంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక ఇమీడియట్గా మనం నియర్ బై ఉన్న న్యూరాలజీ దగ్గరికి వెళ్ళాలి. టీ అంటే టైం ఈజ్ బ్రెయిన్, అంటే ప్రతి సెకండ్కి కొన్ని లక్షల బ్రెయిన్ కణాలు చచ్చిపోతూ ఉంటాయి. సో అదే ఇస్కెమిక్ స్ట్రోక్ లో కానీ, హెమరేజిక్ స్ట్రోక్ లో కానీ, ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక మనం దీన్ని రివర్స్ చేసే అవకాశము కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా మనకి ఉంటుంది. అయితే పక్షవాతం రాగానే మనం ఏం టెస్ట్ చేయాలి? ఫస్ట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళగానే ఫస్ట్ స్ట్రోక్ మిమిక్స్ అంటాము. సో అవి రూల్ అవుట్ చేస్తారు. అంటే హైపోగ్లైసిమియా, షుగర్ లో ఉందా లేదా, బీపీ ఏమైనా లో ఉందా లేదా, లేదా ఏమైనా ఫిట్స్ ఏమైనా వచ్చినా, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ ఏమీ లేవు, పక్షవాతమే అనుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు ఒక CT స్కానింగ్ అనేది టెస్ట్ చేస్తారు. ఈ CT స్కానింగ్లో
మనకు బ్లీడింగ్ అయితే ఇమీడియట్గా తెలిసిపోతుంది, వైట్గా కనపడుతుంది, ఇమీడియట్గా తెలిసిపోతుంది. అలా కాకుండా సిటీ నార్మలే ఉంది అంటే నెక్స్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ ఉంటుంది. ఎంఆర్ఐలో మనకి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ అనేది ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఒకవేళ ఈ బ్లడ్ క్లాట్ మనకు విండో పీరియడ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనకు పక్షవాత లక్షణాలు ఇందాక చెప్పినట్టు బీ ఫాస్ట్ ఏదైనా ఒక లక్షణం స్టార్ట్ అయ్యి పేషెంట్ కనుక 4.5 గంటల సమయం లోపల ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కనుక రాగలిగితే ఫస్ట్ స్కానింగ్ చేసి బ్లీడింగ్ ఏమీ లేదు, ఇది బ్లడ్ క్లాటే అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, థ్రాంబోలైసిస్ అంటారు. అంటే మనం ఏదైతే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినాయో రక్తనాళాల్లో దాన్ని బ్రేక్ చేయడానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఇది 2 రకాలు ఉంటుంది, టెనెక్టేజ్ ఒకటి, ఆల్టిప్లేజ్ అనేది. అరౌండ్ 40,000 to 50,000 కాస్ట్ ఉంటుంది. సో ఇది కనుక మనం అంటే పేషెంట్కి అందరికి ఇవ్వడానికి అవ్వదు. బ్లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంజెక్షన్స్ ఇచ్చిన వాళ్ళు. కాబట్టి ప్రీవియస్గా సర్జరీస్ ఏమైనా అయినాయా, హెడ్ ఇంజరీస్ ఏమైనా అయినాయా, రీసెంట్గా స్ట్రోక్ వచ్చిందా లేదా, లేకపోతే పళ్ళ నుంచి రక్తం వస్తుందా, మూత్రం ఎర్రగా ఉంటుందా, మోషన్లో బ్లీడింగ్ అవుతుందా, ఇవన్నీ కనుక్కొని జాగ్రత్తగా ఇవన్నీ ఏమీ లేవు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అనుకుంటే కనుక మనం ఇంజెక్షన్ వెంటనే ఇస్తాము. దాన్ని థ్రాంబోలైసిస్ అంటాం. సో ఇట్లా ఇచ్చినందువల్ల 100 మందిలో ఒక 70-80 మందికి మళ్ళీ ఏదైతే లక్షణాలు వచ్చాయో అవి నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే 2 నుంచి 8 మందికి 100 మందిలో బ్లీడింగ్ రిస్క్ అనేది ఉంటుంది. ఆ బ్లీడింగ్ కొంచెం కావచ్చు, పెద్దది కావచ్చు. అది రిస్క్ తీసుకొని మనము ఈ ఇంజెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ విండో పీరియడ్ ఇన్ స్ట్రోక్. సో అట్లాగే బీ ఫాస్ట్ అంటే తొందరగా ఎట్లా మనం కనుక్కోగలము పక్షవాతాన్ని, ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత తొందరగా ఈ ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. దీన్ని బట్టి మనము రికవరీ అనేది చాలా ఆధారపడి ఉంటుంది. కొంతమందికి టైంలో వెళ్ళలేకపోవచ్చు, 4.5 hours తర్వాత వెళ్ళిన వాళ్ళలో ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది, అది మనం యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఇస్కెమిక్ పార్ట్ ఎంత ఉంది, పెనుంబ్రా ఎంత ఉంది, దీన్ని చూసి దాని మిస్ మ్యాచ్ కనుక ఉంది అంటే నెక్స్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి. దట్ ఈస్ మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది. ఇది ఇంకా కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారము, రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇది 12 hours లోపల అయితే 24 hours లోపల ఏరియా ఆఫ్ బ్రెయిన్ అంటే ఎంత బ్రెయిన్లో ఎంత పార్ట్ ఇన్వాల్వ్ అయ్యింది దాన్ని బట్టి మనము ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. వన్స్ అదే హిమరేజిక్ స్ట్రోక్ అనుకుంటే మనం బీపీని వెంటనే సడన్గా తగ్గిస్తాము, నార్మల్కి తీసుకొస్తాము. బ్లీడింగ్ మళ్ళీ సైజ్ పెరుగుతుందా లేదా, మళ్ళీ బ్లీడింగ్ అవుతుందా లేదా అనేది జాగ్రత్తగా ఎవ్రీడే టెస్ట్ చేసుకుంటూ పోతాము. సో ఫస్ట్ 7 daysలో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇస్కెమిక్ స్ట్రోక్ కానీ హిమరేజిక్ స్ట్రోక్ కానీ ఏదైతే బ్లడ్ క్లాట్ ఫామ్ అయిందో అది పెరిగే అవకాశం కానీ, బ్లీడ్ ఉందో అదైతే పెరిగే అవకాశం కానీ, లేదా దాని చుట్టూ వాపులాగా వచ్చి పేషెంట్ చిన్న మెదడు మీద ఒత్తిడి పడి కోమాలోకి వెళ్ళిపోయే రిస్క్ అనేది ఉంటుంది. సో ఈ హిమరేజిక్ స్ట్రోక్ కానీ ఇస్కెమిక్ స్ట్రోక్ కానీ ఫస్ట్ 7 days అనేది క్లోజ్ అబ్జర్వేషన్లో ఐసీయూలో ఉంచి అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే పేషెంట్ డౌన్ అవుతున్నాడు, రెస్పాన్స్ అవ్వడం లేదు అంటే కొంతమందికి సర్జరీ అవకాశం కూడా ఉంటుంది. అంటే డీకంప్రెషన్ క్రేనియాటమీ అంటారు. అంటే బ్రెయిన్ యొక్క లోపల ఉన్న ప్రెషర్ తగ్గించడానికి బ్రెయిన్ చుట్టూ ఉండే క్రేనియం ఉంటే ఈ బోన్ చిప్ అని తీసేసి ఆ ప్రెషర్ని తగ్గిస్తారు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత పేషెంట్ స్టేబుల్ ఉంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేస్తారు క్రేనియంకి. సో ఇది సర్జికల్ పార్ట్ ఆఫ్. వన్స్ పేషెంట్ ఇంజెక్షన్ తీసుకున్నారు, ఇంప్రూవ్ అయినారంటే రొటీన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది బ్లడ్ థిన్నర్స్ మనం ఇస్తాము. సో బ్లడ్ థిన్నర్స్ అంటే యాంటీప్లేట్లెట్స్, తర్వాత హై డోస్ స్టాటిన్స్ ఇస్తాము. షుగర్ ఉంటే షుగర్ సంబంధించిన ట్రీట్మెంట్, హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్, కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్, సో ఇవన్నీ ఇస్తాము. దీంతో పాటు హిమరేజిక్ స్ట్రోక్ అయితే లోపల ఎడిమా తగ్గడానికి, వాపు తగ్గడానికి ఇచ్చే మందులు ఇస్తాము. అవసరమైతే సర్జరీ అనేది ఉంటుంది. వన్స్ పేషెంట్ అంతా ఇంప్రూవ్ అవుతున్నారు, బాగానే ఉన్నారు అంటే నెక్స్ట్ స్టెప్ రీహాబ్ సెంటర్కి రిఫర్ చేస్తాము. సో వన్స్ రీహాబ్ సెంటర్లో కంటిన్యూస్ ఫిజియోథెరపీ అనేది ఉంటుంది. ఒకసారి పక్షవాతం వస్తే మళ్ళీ మంచిగా అవడానికి 3 నెలల నుంచి 6 నెలల పైన పడుతుంది. అందుకని ఫిజియోథెరపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా, అట్లాగే బెడ్ సోర్స్ ఫామ్ అవుతాయి, కొంతమంది కాళ్ళలో రక్తం గడ్డగడుతుంది, డీవీటీ అని. సో ఇటువంటివి రాకుండా మనం క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటే ఫస్ట్ 1 to 2 weeks లోపల 100 మందిలో 60 నుంచి 70% మంది మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా కాకుండా రేర్ డిసీజెస్, కొంతమందికి హార్ట్ రిథమ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో ఏఎఫ్ అంటాం, దాని నుంచి వచ్చే కార్డియంబాలిక్ స్ట్రోక్. సో కార్డియాలజీ వాళ్ళ సహకారంతో ఇంకా వేరే యాంటీకోయాగులెంట్స్ అంటాం, అవి వాడతాం. సో ఏదైనా పక్షవాతం స్టార్ట్ అవ్వగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు డౌట్ రాగానే ఇమీడియట్గా దగ్గరున్న న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని స్కానింగ్, అవసరమైతే థ్రాంబోలైసిస్ లేదా థ్రాంబెక్టమీ చేయించుకుంటే మనం పక్షవాతం నుంచి వచ్చే ఒక డ్యామేజ్ని, బ్రెయిన్కి వచ్చే డ్యామేజ్ని మ్యాక్సిమం మనం తగ్గించగలుగుతాము. అన్నిటికంటే కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకింగ్, ఆల్కహాల్, అవి కంప్లీట్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేసేయాలి. ఒబేసిటీ తగ్గించుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ 20 minutes per day వాక్ చేసినందువల్ల మన రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గినందువల్ల అసలు పక్షవాతం రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకొని మనం ఫర్దర్గా మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. వన్స్ పక్షవాతం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా మందులు జాగ్రత్తగా వాడి ఎక్సర్సైజెస్, డైట్ కంట్రోల్, ఫిజియోథెరపీ చేసుకుంటే మళ్ళీ సాధ్యమైనంత వరకు నార్మల్గా అయ్యే అవకాశం ఉన్నది.